మంచి క్రియలు, నీతి క్రియలు ఉన్నవారికి, విశ్వాసపు క్రియలు ఉన్నవారికి, ఎవరికి? ప్రార్థన చేసే క్రియలు ఉన్నవారికి, ఎవరికి? వాక్య వినే క్రియలు ఉన్నవారికి, ఎవరికి? దేవాలయమునకు వచ్చి దేవుని స్తుతించు, దేవుని నామమున ప్రార్థన చేయవారికి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాలు. మొదటిది, వాళ్ళ ప్రార్థన వింటాడు. రెండవది, వారి విశ్వాసం చూస్తాడు. మూడవది, వారికి కావాల్సింది అందిస్తాడు. నాలుగవది, వారికి ఆయుష్ను పెంచుతాడు. ఐదవది, ఈ సంవత్సరం దానంతటా అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరము దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజిద్దురో. పుష్కలంగా తిండి ఉంటుంది, అన్ని సమృద్ధిగా దేవుడిస్తాడు. మీ కుటుంబాలు ఎదుగుతాయి, మీ వంశావళి ఎదుగుతుంది అంటూ అన్ని రకాలుగా ధైర్యమును యెషయా ప్రవక్త ద్వారా దేవుడు హిజ్కియాకు అందించెను. 5 ఉంటే మరణకరమైన లాంటి కరోనాలో వచ్చినా నిన్ను బాగు చేసి ఆయుష్ను పెంచి ఆరోగ్యం ఇస్తాడు. రాకుండా కూడా కాపాడగలిగిన శక్తి నా దేవునికి ఉంది.